నారాయణపేట జిల్లా కొత్తపల్లి మండలం యక్కమేడులో మహబూబ్నగర్ జిల్లా ఎంపీ అరుణ పర్యటించారు. గత 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు మట్టి మీద కూలి మృతి చెందిన హన్మమ్మ కుటుంబాన్ని ఆమె పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబ సభ్యులకు అన్ని రకాలుగా అండగా ఉంటామని, బాధితులకు ఒక్కొక్కరికి 4 లక్షల రూపాయల చొప్పున కేంద్రం తరఫున డిజాస్టర్ మేనేజ్మెంట్ అందించే ఎక్స్గ్రేషియా త్వరలోనే అందించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఇక బాధితులకు త్వరగా పరిహారంతో పాటు నిత్యావసర సరుకులు అందించాలని జిల్లా కలెక్టర్ కొత్తపల్లి ఎంఆర్ఓలకు ఎంపీ అరుణ ఫోన్లో సూచించారు. ఇటువంటి వర్షాలు వచ్చిన తర్వాత అంత భారీ వర్షాలు రావడం ఇప్పుడు ఈ సంవత్సరమే కాబట్టి మరి వీళ్ళందరినీ కూడా ప్రతి గ్రామంలో కూడా ఒక సర్వే చేయించి మరి ఎంఆర్ఓలకు ఆదేశించి ఆ విలేజ్ పంచాయతీ సెక్రటరీల ద్వారా అటువంటి దశలో ఉన్నాయి మెత్తటి స్లాబ్లు కానీ గోడలు ఏవైతే క్వాలిటీ లేనట్టు పోయి మళ్ళీ ఇటువంటి పరిస్థితులు ఎక్కడ దాపరించకుండా అటువంటి ఇళ్లన్నింటినీ కూడా గుర్తించి అటువంటి పేదలకందరికి కూడా ఎంబడే కొత్తగా మరి ఏదైతే మీరు గృహలక్ష్మి అనేటువంటి పథకం చెప్పిందో ఇంటికి 5 లక్షలు ఇస్తామని చెప్పి అటువంటి పేదలకందరికి కూడా ఎంబడే ప్యారిటీ బేసిస్ మీద శాంక్షన్లు వారికి ఇండ్ల నిర్మాణాలు చేపట్టాల ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మొత్తంగా అని చెప్పి సందర్భంగా విధంగా ఆ కుటుంబానికి అంతా కూడా అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద ఒక్కొక్కరికి 4 లక్షల రూపాయల చొప్పున ఏదైతే డిజాస్టర్ మేనేజ్మెంట్ కేంద్ర ప్రభుత్వం అందిస్తుందో దాంట్లో భాగంగానే ఈ రోజు ఇంటిలో